నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివాహ, వ్యాపార, సంతాన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా భవిష్యత్తు ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ వస్తుంది, బిజినెస్ అయితే బాగుంటుందా, సంతానం ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని దాని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకోవాలి. న్యూమరాలజీ అంటే ఓన్లీ పేరు పెట్టడమో లేదా పేరు కరెక్ట్ చేయటమో కాదమ్మా. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందమ్మా. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వీళ్ళకి చెయ్యి చూసి చెప్పొచ్చు. అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ప్లస్ సిగ్నేచర్ ఎలా ఉంది, సిగ్నేచర్ ఎలా ఉన్నది, ఆ సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా చేస్తారు, అలానే పేరు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది, ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తాను నేను. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రెహమాన్ గారు, పేర్లలో సాధారణంగా తాగునితం ఉపయోగించకూడదు అంటారు, ఎందుకు? అంటే ఇక్కడ నేను చెప్పానని ఎవరు నమ్మకూడదమ్మా. అందరూ ఎవరి అనుభవాన్ని వాళ్ళు చూసుకోవాలి. పేరులో తాగుడింతం ఏదైనా తాతి తేలి ఇవన్నీ ఉంటే, ఇప్పుడు మొన్న తీసుకుంటే సమంత గారు, సమంతలో తా ఉంది, నాగ చైతన్యాలో తా ఉంది. అలానే చూస్తే తరుణ్లో తా ఉంది, ఆర్తి అగర్వాల్లో తా ఉంది, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ముగ్గురు ముఖ్యమంత్రులే, ఎవరికి వివాహం కాలేదు. అలానే మీరు చూసుకుంటే వెళ్తే పునీత్ రాజ్ కుమార్ పెద్ద హీరో, బాగా డిస్టర్బ్ అయ్యారు. ఒకే కారులో నుంచి నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దూక్కుపోలేదు, నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, పేరులో తాగుడింతం రావటం వలన పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అనుకూలంగా ఉండటం లేదు. అంటే రీజన్ ఏదైనా కావచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటిక్ దాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని మీద పడతాయి, ఫ్యామిలీ మీద పడతాయి. అలానే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈయన రిషబ్ పంత్ గారు ఇంకా క్రికెట్ జట్టులోకి రాలేదు, యాక్సిడెంట్ అయ్యి. మంచి క్రికెటరు, బాగా పేరు వస్తున్న టైంలో ఇలా డిస్టర్బ్ అయిపోయారు. ఇలానే మీకు ఎవరిని తీసుకున్నా పేరులో తాగుడింత ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ అయిపోతున్నారు, ఏదో ఒక ప్లేస్లో డిస్టర్బ్ అయిపోతున్నారు. మహానటి సావిత్రి గారు, ఆ రోజున ఆమె ఇంటర్వ్యూ కోసం ఆమెని కలవటానికి ఎంతోమంది ఎదురు చూసేవాళ్ళు, నిర్మాతలే. అలాంటి ఆమె ఒక్కసారిగా ఆమె లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోవడం, ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వటం, ఆ తర్వాత ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చాలా పేర్లు ఉన్నాయి కదా, చాలా రకరకాల పేర్లు ఉన్నాయి. రకరకాల పేర్లు ఉంటే ఆ పేర్లన్నీ వదిలేసి తేజ అని, తరుణ్ అని, ఇలా తా మీదే పేరు పెట్టాలి అని రూల్ ఏం లేదమ్మా. కొంతమంది ఏం చెప్తారంటే, నక్షత్రం ప్రకారం తా మీద పేరు వచ్చిందనుకోండి, అందుకని తా మీద పేరు పెడుతున్నామని. ఒకవేళ నక్షత్రం ప్రకారం తా మీద పేరు వచ్చినా కానీ, ఇప్పుడు అందరూ కూడా నక్షత్రం ప్రకారం ఏం పేర్లు పెట్టుకోవట్లేదమ్మా. ఇంత ముందు రోజుల్లో అంటే డేట్ ఆఫ్ బర్త్లు తెలిసేవి కాదు, అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు గుర్తుండేవి కాదు. అందుకోసం అని చెప్పి వాళ్ళు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకుంటే రేపు పొద్దున పెళ్ళికో లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉపయోగపడిద్దని నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా నక్షత్రం ప్రకారం పేర్లు పెడతలేదు. ఎందుకంటే వాళ్ళకందరికీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసు. ఇలా కంప్యూటర్లో ఒక నిమిషం టైప్ చేయగానే వాళ్ళ నక్షత్రం ఏంది, వాళ్ళ రాశి ఏంది, వాళ్ళ లగ్నం ఏంటి అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కొంతమంది దీని ప్రకారం నక్షత్రం ప్రకారం పేరు పెడుతున్నారు, కొంతమంది పెట్టడం లేదు. మరి పర్టికులర్గా ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఏమండి మా అబ్బాయికి పేరు ఏ మీద రావాలండి నక్షత్రం ప్రకారం, ఆ ఏ తప్పించి వేరే పేర్లు పెట్టండి అని చెప్పి అడిగల్లా పెట్టించుకుంటున్నారు ఇక్కడ తెలంగాణ ఏరియా అంతా కూడా. ఈ విధంగా పేర్లో ఏదైనా పేరు పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు తాగుడిందో వస్తే తాగుడిందో వచ్చింది కదా, అయినా కానీ పర్లేదని చెప్పి పెట్టుకోవటం కన్నా, పెట్టుకొని డిస్టర్బ్ అయ్యే కన్నా కూడా ఆ తాగుడిందో అనేది వదిలేసి
వేరే దీనిలో పేర్లు పెట్టుకుంటే చక్కటి పేర్లు మంచి నంబర్ వచ్చేటువంటి పేర్లు పెట్టుకుంటే ఆ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏ పేరైనా పెట్టినప్పుడు దానిలో నెగిటివ్ నెంబర్స్ లేకుండా చూడాలి. దానిలో 12, 13, 16, 18, 28, 29, 36 అని చెప్పి ఒక 7 నంబర్లు ఉన్నాయమ్మా. ఆ 7 నంబర్లు ఉంటే ఎక్కడో ఒక ప్లేస్లో ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తుంది. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ నెగిటివ్ నెంబర్లు లేకుండా పేరు సెట్ చేసుకుంటే మంచి లైఫ్ వస్తుంది. మంచి చక్కగా డెవలప్ అవడానికి, బాగా చదువుకొని బాగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అందరు న్యూమరాలజిస్టులాగా నేను ఓన్లీ పేరు పెట్టడం లేదంటే పేరు కరెక్ట్ చేయటం కాకుండా అసలు ఏ నంబర్లో పేరు పెట్టాం, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ నంబర్లో పేరు పెట్టాం, ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో ఎవరైతే క్లయింట్ ఉన్నాడో వాళ్ళ ఫోన్లోనే చదివి వినిపిస్తాను. అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో కానీ రష్యాలో కానీ ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటే అక్కడ కొట్టినా కానీ సేమ్ ప్రొడక్షన్ వస్తుంది. అంటే నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తున్నాను. అంటే మనం ఇండియాలో వాడినా ప్రపంచంలో ఎక్కడ వాడినా కానీ ఆ పేరుకి అదే నంబరు అదే ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఆల్రెడీ పేరు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి సపోజ్ పేరులో ఏదైనా ఇబ్బంది ఉంటే అసలు ఆ పేరులో ఏమి ఇబ్బంది ఉన్నది ఏంటి అనేటువంటిది ముందు ఆ పేరు కొడితే దానిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ లేదా నెగిటివ్ వైబ్రేషన్ ఏముందో కూడా చూపిస్తాను. వాళ్ళ ఫోన్లోనే చదివిస్తాను. సపోజ్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మనకెందుకు అని చెప్పి దాన్ని మళ్ళీ పేరు కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పేరు కరెక్ట్ చేసినాక ఆ కరెక్ట్ చేసినటువంటి పేరుని మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ దాని ప్రిడిక్షన్ ఎలా ఉందో కూడా చదివి వినిపిస్తాను. అప్పుడు అది పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉన్న ప్రొడక్షన్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్గా ఉన్నటువంటి ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి నన్ను కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే మీ ఫోన్లోనే మీ పేరు యొక్క ప్రొడక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రొడక్షన్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అన్నీ కూడా చదివించి వినిపించడం జరుగుతుంది. కాబట్టి అలా చేసుకోండి. పేరులో తాగుడింతం తగ్గించండి. ఎవరికైనా ఆల్రెడీ పేరులో తాగుడింతంలో పేర్లు ఉంటే వాళ్ళు దయచేసి ఒకసారి నన్ను కలవండి. కలిసి ఆ పేరులో తా అనేటువంటిది తీసేసేసుకోండి. ఇప్పుడు తేజస్విని ఉంది, వాళ్ళని జస్విని అని పిలుస్తాం. అలా పేరు మార్చేస్తాం. తరుణ్ అని ఉన్నాడు, మీకు తెలుసు ఒక తరుణ్ అనేటువంటి ఒక పెద్ద హీరో ఎలా డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు, అరుణ్ అని పిలవండి. ఆ టీ తీసేసి అరుణ్ అని పిలుస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ అనేటువంటిది చేంజ్ వస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా చూసుకొని చేసుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ పొందడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. చాలా చక్కటి వివరణలు ఇచ్చారు. ఏ నెంబర్స్లో వివాహం చేసుకున్నా లేదంటే వారి యొక్క సమస్యలకు సంబంధించిన చక్కటి పరిష్కార మార్గాలను మాకు సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా సార్ని మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా కూడా వీడియో కాల్ ద్వారా సార్తో మాట్లాడొచ్చు. మీకున్న సమస్యలను సార్కి వివరించి చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.